ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్పవారిని, ధనవంతులను, బలవంతులను చూచి వారికేమి బహు సంపన్నులు బాగున్నారు అని అనుకుంటాము. వారు ఎలాంటి వారైనా వారికి కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత, ఆరోగ్యం ఉండదు. వీటన్నిటిని బట్టి నెమ్మది ఉండదు. బైబిల్ గ్రంథంలో సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తి ఉన్నాడు. ఈ నయమాను చేత సిరియా దేశానికి దేవుడే జయము కలుగు చేస్తున్నాడు. అంతేకాదు, ఈ నయమాను సిరియా రాజు దృష్టికి ఘనుడు, దయ పొందినవాడు, అలాగే మహా పరాక్రమశాలి. కానీ ఈ నయమాను జీవితంలో నెమ్మది లేదు. ఎందుకంటే బలవంతుడే, బహు సంపన్నుడే, పరాక్రమశాలి. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా దేవుని వలన జయము పొందుతున్నాడు. కానీ అతనికి ఉన్న కుష్ఠరోగమును బట్టి ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు. ఆలోచించండి, ఇలాంటి అనుభవాలు ఉన్నా లేకున్నా జీవితంలో ఆరోగ్యము, నెమ్మది ఉంటే అదే గొప్ప భాగ్యము. మరొక విషయం ఏమిటి అంటే, దేవుని ప్రవక్త అయిన ఎలీషా యొద్దకు నా యజమానుడు వెళితే అతడు బాగుపడతాడు అని దేవుని బిడ్డ ఇశ్రాయేలు చిన్నది చెప్పిన మాట నమ్మి విశ్వసించి ఈ నయమాను దేవుని ప్రవక్తని ఎలీషా వద్దకు వెళ్లి ఎలీషా చెప్పిన ప్రకారము యోర్దాను నదిలో 7 సార్లు మునిగి కుష్ఠరోగము నుండి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యము పొంది నెమ్మది కలిగి తన దేశానికి తిరిగి వెళ్ళాడు ఈ నయమాను. ఆమేన్.